శ్రీశైలం పాదయాత్ర 17వ భాగానికి స్వాగతం. నాట్యవేదమును బ్రహ్మదేవుడు ఎందుకు నిర్మించాడు? ఇంద్రుడు మహాశివదేవుణ్ణి నటరాజుగా ఎందుకు పూజించాడు? అంతకుముందు ఇంద్రుడు శివలింగాలను పురుషాంగాలని ఏ అహంకారంతో ఎందుకు అపహాస్యం చేశాడు? ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఏం చేశాడు? దాని పరిణామం ఏం జరిగింది అనే చరిత్రను భరతనాట్యం అనే గ్రంథాన్ని డీకోడ్ చేసి ఆ రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నటనకు నృత్యానికి గురువైన భరతముని దగ్గరకు ఆత్రేయముని వంటి మరికొందరు మునులు వచ్చి, భరతముని వర్య, మాకు నాట్య ఉత్పత్తి ఏనాటిదో దాని కథా చరిత్ర ఏమిటో మాకు తెలియజేయమనగా, భరతముని, ఋషివర్యులారా, స్వయంభువ మన్వంతరమైన తర్వాత అనగా స్వయంభువ మనువు వారి తరములు పాలన అయిన తర్వాత వచ్చిన వైవస్వత మన్వంతరంలో అనగా వైవస్వతుడు అనే మనువు వారి తరములు పాలించిన పిదప త్రేతాయుగ కాలంలో ఒకానొక దినాన ఇంద్రాది దేవతలు ఇలా ఆలోచించసాగారు. వేదములలోని విజ్ఞానం మరియు ధర్మములు వేదములు చదువుకున్నవారేగాక చదువు రాని పామరులు సైతం తెలుసుకుంటే బాగుగా ఉంటుందని దేవతలు మరియు ఇంద్రుడు భావించారు. అలాగే ఈ ఆలోచనను బ్రహ్మదేవునికి తెలిపి ఏదైనా మార్గం ఆమోదింపజేయాలని అనుకున్నారు. అదే విషయాన్ని వారు బ్రహ్మదేవునికి చేరి కోరగా అందుకు బ్రహ్మదేవుడు దానికి సమ్మతించాడు. దీని కొరకు నటన, నాట్యము, ఆయా భాషలలో వేదగానములతో కూడిన నాటకములో వేదము చెప్పే నీతిని సమ్మేళనం చేసి నాట్యవేదం అనునది చేయడమే సరైనదని భావించి ఈ నాట్యశాస్త్రంను నటనాశాస్త్రముగా నిర్మింపజేయడానికి పూనుకున్నాడు. లోకమును ఏలిన పాతవారు పదవిని విరమించగా కొత్తవారు ఎన్నికై మహేంద్రాది పదవులను అలంకరించిన సమయంలో ఇంద్రధ్వజ ఉత్సవ వేడుకలను చేయడం ఆనవాయితీ. లోకపాలన కొరకు కొత్తగా ఎన్నుకోబడిన ఇంద్రాది దేవతలు, దానవులు, యక్షులు, నాగులు, గంధర్వులు, కింపురుషులు వంటి ఎన్నో మానవ సమూహాలలోని మహాత్ములు వారి వారి పదవులను వేద ధర్మ ప్రమాణ స్వీకారం చేసి ఆసీనులు కాగా అట్టి వారి వంశక్రమాన్ని, వారి ప్రతిష్టలను, వారు సాధించిన ఘనకార్యములను అప్పుడు పాడడం ఆనవాయితీ. అలాగే ఆయా పదవులు పొందిన వారిని సత్కరించే ఆనవాయితీ కూడా కలదు. అప్పటి వరకు ఆ కార్యక్రమాలు దేవభాషలో అనగా సంస్కృత భాషలోనే చెప్పడం, గానం చేయడం ఆనవాయితీ. అలాగే గడిచిన కాలంలో ఆయా పదవులలో ఉండి అంతవరకు దేవతలు, దానవులు లోకమునకు చేసిన గొప్ప సేవలను, సాధించిన విజయాలను గౌరవించి కీర్తిగానంలో పాడడం కూడా ఉంటుంది. లోకంలోని దేవదానవులు తదితర ఇతర మానవ గణాలు ఏ విధంగా లోకమునకు సంభవించిన కష్టాలు తొలగించారో కూడా తెలిపేవారు. అందుకు వారు పడిన శ్రమలు ఎలాంటివో కూడా అందరికీ ఆ మహోత్సవాల దినాలలో దేవభాషలో వివరించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా లోకంలో దేవదానవుల మధ్య దురదృష్టవశాత్తు ఏర్పడిన యుద్ధాలు, వాటి పరిణామాలు కూడా ఎలా ఉండేవో కూడా ప్రజలకు తెలియజేయడానికి దేవభాషలోనే కథలుగా చెప్పడం, పాటలుగా పాడడం చేస్తారు. అది లోకపాలన, భాషా సంస్కృతిలో ఉండబట్టి చదువుకున్నవారు తప్ప మిగిలిన వారు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి మన కీర్తి ప్రతిష్టలు అందరికీ తెలియడం లేదు. అందుకే చదువు రాని వారు అర్థం చేసుకోకుండా పాలకులైన మనలను వ్యతిరేకిస్తూ మనలను వారు శత్రువులుగా భావించి మనపై వ్యతిరేకత కనబరిచి యుద్ధాలకు వస్తున్నారు. లోకం మనలను దేవతలుగా ఎన్నుకోబట్టి ప్రజల కోసం పనిచేస్తూ తప్పు చేసిన వారిని శిక్షించడం, దొంగదెబ్బ కొట్టి పారిపోయే వారిని పట్టుకొని బంధించి సన్మార్గంలో నడిపించడం చేస్తున్నాము. వారు అది గమనించక దేవతలుగా బాధ్యతలు తీసుకున్న మనపై కోపం, అసూయలతో మనలను శత్రువులుగా భావిస్తున్నారు. ఆ అపోహలను తొలగించడానికి ప్రజల కొరకు మనం పడిన కష్టాలు లోకంలోని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. మనం మన అధికార భాష అయిన దేవభాషలో కాక పామరులకు సైతం అర్థం అయ్యే విధంగా వారి భాషలోనే మనం తెలియచేయాలి. దానికి ఏదైనా ఒక విధానం ఉంటే బాగుంటుంది. బ్రహ్మదేవ, మీరే దానికోసం ఒక మహత్తరమైన విధానాన్ని తయారు చేయండి. దానిని ప్రజలు అతి ఇష్టమైన రీతిలో చూసి తెలుసుకునేందుకు ఉత్సాహపడేలా మీరు దాన్ని తయారు చేయండి.
అట్టి దానిని రాబోయే నా ఇంద్రధ్వజ ఉత్సవం రోజే దానిని మొదలు చేద్దాం. ఇది లోకంలో ఉన్న అధర్మాన్ని, అరాచకతత్వాన్ని తొలగించి ప్రజల్లో శాంతిని కలిగించేదిగా ఉండి వినోదంతో పాటు జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రజలకు నేర్పించడం చేసేదిగా ఉండాలి. బ్రహ్మదేవా, ఇది ఈ కాలంలో అత్యంత అవసరం కదా, ఆలోచించండి అని మహేంద్రుడు అనగా, బ్రహ్మదేవుడు, సరే ఇంద్రాది దేవతలారా, మీ కోరిక మేరకు నేను నాట్యవేదమును రచన చేస్తాను. దానిని నేర్చుకొని అభినయించి మీరే ప్రజలకు ప్రదర్శన చేయాలని అడగ్గా, ఇంద్రుడు, బ్రహ్మదేవ, మేము మునుల వలె వేదములను కంఠస్థం చేయజాలము. కనుక మీరే మంచి మునులకు ఈ వేదమును నేర్పి మీరనుకున్నట్లు ప్రదర్శన చేయించగలరు అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు ఆలోచించి, ఈ జంబూద్వీపం మహావిస్తీర్ణంతో ఉన్నది. తూర్పున ఉదయగిరి జయపానము అనగా జపాన్ నుండి, పశ్చిమాన అస్తగిరి అపరయేకము అనబడే ఆఫ్రికా కొన వరకు, ఉత్తరాన దేవకాంతులనబడే అరోరా కాంతుల రష్యా ఆర్కిటిక్ పరిధి నుండి, దక్షిణాన ఆఫ్రికా చివరి భాగం వరకు జంబూద్వీపంగా ఉన్నది. ఇది అష్టదిక్పాలకులు, వారి ఆధీనంలోని ప్రజాపతులు, వారి ఆధీనంలో ఉన్న ఆయా ప్రాంత పాలకులచే పాలన చేయబడుతున్నది. ఈ జంబూద్వీపమందు గల వివిధ భాషల వారికి చక్కగా వేదధర్మం అర్థం కావడానికి నేను ఎలాగైనా ఒక విధానాన్ని ఆలోచిస్తాను. ఆయా భాషల్లోనే ఒకవైపు కథను పాటగా పాడుతూ ఉండగా దానికి తగినట్లుగా ఆయా దేశ సైగలతో వివరిస్తూ అభినయిస్తూ నాటక నృత్యంగా చేయడం ఉండాలి. దానివల్ల దేశ విదేశ ప్రజలందరూ మనం బోధించున్నది అర్థం చేసుకోగలరు. దానికి పాటతోనూ నటనతోనూ కూడిన నాట్యవేదం అవసరం. దానికి మీరు సరికాదు, నిజమే, సరే, ఎలాగైనా దానిని నేను మీ కోరిక నిమిత్తం ఈ లోకక్షేమం కలిగించే రీతిలో ఇంద్రధ్వజ ఉత్సవం నాటికి సిద్ధం చేయిస్తానని ఇంద్రాది దేవతలకు మాట ఇచ్చాడు. పిదప బ్రహ్మదేవుడు దీనిపై అత్యంత ప్రాముఖ్యత తీసుకొని నాటకవేదాన్ని నాట్యవేదంగా తయారు చేయ సంకల్పించాడు. అందులో 4 వేదముల సారము, ధర్మము ప్రజలకు సులువుగా తెలియచేయాలి అనుకున్నాడు. అందువల్ల లోకం క్షేమకరంగా మారుతుందని బ్రహ్మదేవుడు భావించి, ఓ ఇంద్రాది దేవతలారా, మంచిది, మహేంద్రోత్సవం నాటికి నాట్యవేదం అనే దానిని తయారు చేస్తానని చెప్పి పంపాడు. పిదప బ్రహ్మదేవుడు, నేను నిర్మించే ఈ నాట్యవేదమును ఎవరు చక్కగా అర్థం చేసుకోగలరు? ఈ జంబూద్వీపంలో ఏ ఖండమందు అంత విద్వత్తును ప్రదర్శించే నైపుణ్యం గలవారు ఎక్కడ ఉన్నారని ఆలోచించి, ఈ జంబూ మహాద్వీపంలో కేవలం ఒక్క భరతఖండంలో మాత్రమే అత్యంత అనువైన జ్ఞానవంతులు కలరని భావించాడు. దేవభాషతో పాటు లోక సామాన్య భాష కోవిదులైన భరతఖండంలోని మునులు ఇందుకు శ్రేష్ఠులని భావించాడు. 9 పుత్రులు కలిగిన ఒక మునిని గుర్తెరిగి, వారు లోకంలోని వివిధ ప్రాంత జ్ఞానములు గలవారుగా, వివిధ రకాల భాషలు తెలిసి ప్రసిద్ధి పొందిన వారై ఉండడం గమనించి బ్రహ్మదేవుడు ఆ భరతమునికి దర్శనమిచ్చి తాము సంకల్పం చేసిన నాట్యవేదం గూర్చి తెలిపాడు. ఆ ముని ఎంతో సంతోషించి, బ్రహ్మదేవ, ఇది నా అదృష్టం. మీ అంతటి వారు నేను ఏ తపస్సు చేయకనే దర్శనమిచ్చి నాకు నాట్యవేదం బోధించేందుకు నన్ను శిష్యునిగా స్వీకరించి నన్ను ఉద్ధరించడం మహాభాగ్యం అని చేతులు జోడించి నమస్కరించాడు. అలాగే తన శిష్యులు గురుపుత్రులు అయిన 9 పుత్రులతో కలిసి బ్రహ్మదేవుడిని విశేషంగా పూజించి గౌరవించారు. అందుకు మహదానందం పొందిన బ్రహ్మదేవుడు, ఈ భరతఖండమందు గల ఓ ఋషి, నీ పూర్వనామం ఏమైనప్పటికీ ఇప్పటి నుండి నీవు భరతమునిగా ఈ భరతఖండమునందేగాక సమస్తమైన లోకంలో ఈ పేరుపై కీర్తి పొందగలవు. ఈ భరతఖండమునకు కీర్తి కూడా తేగలవు. ఈ భరతఖండము అనాది కాలం నుండే అత్యంత ఉత్తమమైన భరత అనే పేరును కీర్తికి మారుపేరుగా ఉంది. భరత అనే శబ్దం మిగుల శ్రేష్టమైనదిగా అనాది నుండి కీర్తి పొంది ఈ ఖండం ప్రచండమైన దివ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఈ భరతఖండము నుండే
లోకములను పాలించుటకు అనేక మంది ఉత్తమోత్తములు దేవతలుగా ఎన్నుకోబడ్డారు. ఇంద్రుని పదవులను పొందారు. అనేకులు బ్రహ్మ పదవులను కూడా పొందారు. అందుకే ఈ ఖండమును భరతఖండమని పిలువబడింది. భ అనే అక్షరం 27 నక్షత్రాలకు గుర్తింపు. మొత్తం 12 రాసులు ఈ 27 నక్షత్రములలోనే ఉన్నాయి. భచక్రం అనగా 27 నక్షత్రాలతో కూడిన 12 రాశుల వృత్తం. ఇది మన భూమి చుట్టూ వ్యాపించి ఉండున్నది. మొత్తం జ్యోతిష్య మూల సూత్రాలను కలిపే నక్షత్ర మండలాన్ని కలుగున్నది ఈ భరతఖండ పురుషులే. ఇంతటి విజ్ఞాన నక్షత్ర మండల ఆవిష్కరణ మహత్యం కారణంగా మహాశివుని మామగారైన దక్ష ప్రజాపతి తన 27 మంది కూతురులకు ఆ 27 నక్షత్రాల పేర్లను గౌరవ సూచకంగా పెట్టుకున్నారు. అంతేగాక 27 నక్షత్రాలుగాక మరో నక్షత్రంగా ఆకాశంలో గొప్పగా వెలిగే నక్షత్రంగా కనిపిస్తున్నది అది శుక్రగ్రహము. ఆకాశంలో నక్షత్ర మండలంలో శుక్రుడు ఎంత ప్రకాశంతో ఉంటాడో ఈ జంబూద్వీపంలో భరతఖండమంత సుందరమైనది మరియు ధనలక్ష్మితో పోల్చబడిన సుందర సుసంపదల భూమి ఇది. ఇంకను బ అక్షరమునకు దేవభాష లోకభాష దివ్యమైన గుణములను సూచించు అనేక అర్థములు గలవు. ఇక రా అక్షరము. రా అక్షరము ఇంద్రుణ్ణి, శక్తిని, అగ్నిని సూచిస్తుంది. లోకమునకు సరియగు ఇంద్రులను సృష్టించగలిగినది. లోకపాలనా శక్తిని, అస్త్రశస్త్ర ఆయుధములను సృజించే అగ్నిని కలిగిన భూమిగా అర్థం ఉన్నది. త అక్షరమునకు ప్రపంచంలోనే విశేషమైన ఎత్తుగల హిమాలయ పర్వతములు గల భూమిగను, పాదభూమిగా పేరు పొందిన సింధు, సరస్వతి, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు ప్రవహించే నదీలోయ భూములను కలిగి సమృద్ధమైన అన్నమును సృష్టించే అన్నపూర్ణాదేవిగాను, ఈ భూగోళంలో పేరు పొందిన దేవతలను ఇవ్వగలిగిన భూమిగాను, లోకంలోనే మొట్టమొదటి రాతిని తొలచగల కఠినమైన ఉనిని కనుగొన్న విశ్వకర్మ విగ్రహ శిల్ప కళాచాతుర్యానికి పేరు పొందిన భూమి, శిల్పశాస్త్రం నెగిడిన భూమిగాను ఉంది. అపూర్వమైన భరత అనే దివ్యాక్షర పద అర్హతను ప్రాచీనం నుండి పొందినది. కీర్తికి కిరీటంగా గల భరత ఖండములోని మునులైన వారిలో నీవు భరతమునిగా నేటి నుండి పేరు పెట్టబడి ఈ పరంపర కీర్తిని సదా పొందగలవు. ఋషువర్య, నాచే సృజించబోయే నాటకము మరియు నాట్యవేదమునకు ఈ భరతఖండ ఋషియే తగిన శిష్యుడుగా నేను నిన్ను ఎన్నుకొని ఇచ్చటికి వచ్చాను. లోకక్షేమం కొరకు, లోక ప్రజల సత్ప్రవర్తనతో నడుచుకొనుటకు ఈ దివ్యవేదము సుబోధనా పద్ధతి కాగలదు. దేవభాషలో చక్కగా చదివిన వారికి సైతం అంత సులువుగా అర్థం కాని 4 వేదముల సారమును నటన, నాట్య, గీతాలాపన నాటకముల చేత చదువులేని మూర్ఖులు సైతము 4 వేదములలోని విషయములను అర్థం చేసుకున్నట్లు, అర్థం చేసుకున్నది తిరిగి వేదములను అప్పజెప్పు చందమున అందరికీ వివరించు శక్తిని పొందునట్లు ఈ 5వ వేదము నటన, నాటక, నాట్యవేదము కాగలదు. కాబట్టి నీవు నీ 9 మునికుమారులు కలిసి ఈ జంబూద్వీపంలోని దేశ విదేశ భాషలు గల సైగలు, వాటి అర్థములు, ఆయా ప్రాంత ప్రాచీన జానపద భాషలు, నటనా నృత్య రీతులను మేళవించి 4 వేదములు బోధించు జ్ఞానమును కలిపి క్షీరసాగర మదనం, దేవాసుర సంగ్రామాన్ని నిర్మిద్దాం అని బ్రహ్మదేవుడు అనగానే 9 శిష్యకుమారులు గల ఋషి ఆనందంతో, బ్రహ్మదేవ, ఇంతటి భరతఖండములో అనేకులు మహానుభావులు ఉన్నప్పటికీ నన్ను మాత్రమే మీరు ఎన్నుకొని నన్ను భరత మునిగా విశేష గౌరవం ఇచ్చారు. మహదానందం. ఈ గౌరవం ఈ భరతఖండమునందున్న సర్వులకు వర్తిస్తుంది. ధన్యులము. మా గురువులైన సర్వగురు పరంపరకు గర్వకారణము. మీరన్నట్లు ఈ భరతఖండమునందు లేని విజ్ఞానము లేదు. అట్లే భూగోళంపై సర్వ ప్రకృతి లక్షణములు ఇందుగలవు. పశ్చిమాన ఇసుక ఎడారులు, ఉత్తరాన లోకంలోనే ఎత్తైన హిమాలయం, నిత్యం మంచు, ఆకాశ గంగ కురియు పర్వతములు, మహాశివుని కైలాసము, మానస సరోవరము, హిమాలయాల పాదభూమిలోకి ప్రవహించే సింధు, సరస్వతి, గంగా, యమున మొదలైన ఎన్నో జీవనదులు సృష్టించిన సారవంతమైన వ్యవసాయ భూములు, శివ పరిశోధక సాధకులకు నిత్యాన్నదానం చేయగల అన్నపూర్ణాదేవి ఆనందించు భూమి,
లోకరాజ్య పదవులైన దేవతా ఉపాధులను పొందగలిగే వారిని అనేకులను పుట్టించిన పుణ్యభూమి ఈ భరతభూమి. తూర్పున దట్టమైన అడవి సంపద గల సారవంతమైన మణిద్వీప మాతృదేవతా పూజ్యభూములు, దక్షిణాన ధరవీడులనే భూ నివాసులైన ద్రావిడులు గల దక్కన్ పీఠభూమి, అందులోని నర్మదా నదీ పర్వతములైన వింధ్యా పర్వతాలు, సాత్పురా పశ్చిమ పర్వత శ్రేణులు, అందుగల వన నరులనే కామరూపులుగా గలరు. మూడు వైపులా వ్యాపించిన సింధు మహాసముద్రాన్ని కలిగిన ఈ భరతఖండమునకు ఉత్తర వాయువ్యం నుండి ఆర్యావర్తన బంధుగణాలైన గంధర్వుల చేత, ఉత్తరాన పంచగణాలైన ఆర్యుల పంజాబునందు యదు, పురు, పక్తూను మొదలైన 5 గణాల వారితోనూ, తూర్పు ఈశాన్యమందు చీనా మన ధర్మ ఉత్తమ జాతులతో నిండిన బంధుత్వం కలిగిన ప్రపంచంలోని అన్ని మానవ జాతుల అన్ని రకాల సాంప్రదాయ వేషభాషలు నేర్చిన ఉత్తములు గల దివ్యమైన దివ్యజ్ఞాన భూమి మా ఈ భరతభూమి. బ్రహ్మదేవ, మీరన్నది 100 పాళ్ళు నిజం. ఇది మహత్తర జ్ఞానభూమి. భరతఖండము కర్మభూమి అనుటలోనూ 100 పాళ్ళ సత్యం గల భూమి. ఇందు వట్టి మాటలు కట్టిపెట్టి నిత్యం కష్టించి పనిచేయుటలో, నవీనములైన జ్ఞానం పరిశోధనలు చేయుటలోనూ సమర్థులు గనకనే ఈ భూమిని కర్మభూమి అయినది. భరతభూమిగా మీ వంటి మహాత్ములైన పూర్వపు బ్రహ్మదేవులచే కూడా కీర్తినందినది. మేము ఈ భూమిలో జన్మించడము మా పూర్వ పుణ్యఫలము. ఆ పుణ్యం కలదు కనుకనే మీరు మమ్మల్ని గౌరవించి ఈ మహత్తర కార్యం కొరకు మమ్మల్ని ఎన్నుకొన్నారు. ధన్యులము బ్రహ్మదేవ. మీరన్నట్లుగానే నటన నాట్యవేదమనే దివ్యజ్ఞానం మీ నుండి స్వీకరించి దానినే విధంగా ప్రదర్శన చేయవలనో మీ నుండి నేర్చుకున్నటకు ఈ దినమే ఆరంభం చేయగలము. ఇక అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు భరతముని. అందుకు బ్రహ్మదేవుడు మిగుల సంతోషంగా, ఓ భరతముని, లోకమునందు మిగుల కీర్తి పొందినది ఈ భరతఖండము సాధించిన దిగ్విజయములో సముద్రమదన చరిత్రము అద్భుతమైనది. కృషి చేత సాధించలేనిదేదీ లేదని నిరూపణ చేసిన సంఘటనది. మహావిష్ణువు సారథ్యంలో దేవదానవులు తదితర లోక సమూహ మానవగణాలు ఐకమత్యంతో మహాసాగరములను మదించి శోధించగా ప్రపంచాన్ని చుట్టి తెలుసుకొని అద్భుతమైన సంపదలను పొందిరి. ఆ పిదప వచ్చిన సంపద వాటాలో లోటు ఉందని రాక్షసులు పెట్టిన చిచ్చు వల్ల తిరిగి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులోని జయాపజయాలు, కష్టాలు, నష్టాలు, దాని కొరకు మహాశివుడు మహావిష్ణువు పడిన శ్రమలు బహు వర్ణనాతీతంగా గలవు. వాటిని తెలియని వారికి తెలియపరచడం రాబోవు తరములకు పాఠములుగా బోధించే అవసరం ఉన్నది కనుక ఆ చరిత్రలను నిర్మిద్దాము అని పలకగా భరతముని బాగు అట్లే చేతమనగా ఆ చరిత్రము దివ్యమైన గానముతో ఒక పక్క పాడుతూ ఉండగా నిజముగా సముద్రమును మదించుచున్నట్లు కనిపించున్నట్లు బహు విచిత్రంగా ఇది నిజమా లేక నటనయా అన్నట్లు తోచునట్లు దివ్యమైన రంగులతో నిజమైన కొండలను బోలిన కొండలు, సముద్రం, దేవతలు, దానవులు, నాగుల వంటి వారి వలనే వేషములు వేసి నిజముగా వారే ఇచ్చటికి వచ్చిరా అన్నట్లు నటింపసాగిరి. సముద్రమదన నాటకములో సముద్రమదనం చేయు సమయములో మందర పర్వతం నీటిలో మునుగుచుండగా మహావిష్ణువు తాబేలు అవతారం ఎత్తి కాపాడడం, మధ్యలో హాలాహలం రాగా మహాశివుడు వచ్చి రక్షించడం వరకు అందరూ పురుషుల పాత్రలు కనుక చక్కగా ప్రదర్శన సాగుతోంది. ఆ పిదప సముద్ర మదనంలో లభించిన కామధేనువును, ఐరావతమనే 4 దంతములు గల ఏనుగును కూడా అచ్చంగా అలాగే కనిపించేటట్టు చక్కగా ప్రదర్శించారు. ఆ తర్వాత వచ్చే అప్సరసల పాత్రలు భరతకుమారులే స్త్రీల పాత్రలు వేయగా సన్నివేశం బెడిసికొట్టి నగుబాటుగా కనిపించగా స్త్రీల పాత్రలు స్త్రీలు వేస్తేనే బాగుంటుందని భరతముని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అందుకు ఆ పాత్రల కొరకు బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలారా, ఈ నాట్యవేదము మీ కొరకే నిర్మాణం చేస్తూ ఉన్నాను కనుక మీ స్త్రీలను ఇందులో పాత్రదారులుగా పాల్గొనమని అడగ్గా ఇంద్రుడు, బ్రహ్మదేవ, మా స్త్రీలు బహు సుకుమార్తెలు కనుక బహు కష్టమైన ఈ నాటకమునందు నిలవలేరు. కావున అప్సరస స్త్రీలనే మీరు దీనికై ఎన్నుకొని అందులో పాల్గొనేటట్లు చేయండి.
అది మా దేవకన్యలకు స్త్రీలకు తగినది కాదు అనెను. నాచే నిర్మాణం చేయబడే మహత్తరమైన ఈ నాట్యవేదమునందు పాల్గొనట్టే బహు అదృష్టమని భావించగా, ఇంద్రుడు ఈలాగున పలికినేమి అని తలచి, సరే, నిజముగా సముద్రమదనములో వచ్చినది అప్సరసులు కాబట్టి అదే సరైనదని భావించి అప్సరసలను ఇంద్రుడు ప్రవేశపెట్టగా వారినే ఇందులో నటింపజేశారు. నాటకము అమృతపాన ఘట్టము వరకు వచ్చి మోహిని నృత్యం, గానము, ఉల్లాసంగా నిర్మాణమైనది. పిదప దేవదానవుల మధ్య కోపోద్రిక్త పరిస్థితి, దేవదానవుల యుద్ధం వరకు నాటక నిర్మాణం వచ్చి అర్థం కాక నిలిచిపోయింది. సాధారణంగా యుద్ధం సన్నివేశాలు ప్రదర్శన చేస్తూ ఉంటే యుద్ధం జరిగినట్లు కాక ఏదో తోపులాటగా సాగడం కనిపించడంతో భరతముని బ్రహ్మదేవ, ఇంతవరకు బాగానే ఉంది, యుద్ధంలో వీరులు చేసే వీరనాట్యం ఇందులో లోపిస్తుంది, ఇది రక్తి కట్టించదు, దీనికో పరిష్కారం చూపమనగా బ్రహ్మదేవుడు, నిజమే భరతముని, ఇంతవరకు మనం చేసినది మనం అనుభవంలోనివే కాబట్టి సరిగ్గా పండించాం. కానీ యుద్ధకళ అన్నదానిలో మహాశివుడు ప్రభావవంతమైన గురువు. యుద్ధకళ అన్నది ఆయన సొత్తు. ప్రళయకారునిగా వారు ఆదిశక్తి నుండి అతి ప్రాచీనమైన విద్యలను పొందారు. యుద్ధకళలో యుద్ధవీర విన్యాసాలు నాట్యంలో చేర్చేందుకు వారే మనకు గురువులు. ఒక చేతిలో అగ్నిని, ఒక చేత్తో యుద్ధబేరి డమరుకాన్ని మోగిస్తూ, అదే సమయంలో భీకరమైన శక్తిపుంజాన్ని శత్రువులపై ప్రయోగించగల సమర్థవంతమైన స్వరూపుడాయన. ఆయన దగ్గరకు మనం పూజాద్రవ్యములు తీసుకుని వెళ్ళి ఆయనను మొదట పూజించి ఈ విషయమే అడిగి వారి అనుజ్ఞతో ఆ తరువాతి ఘట్టము నిర్మాణం చేద్దాం అని మహాశివుడుండే కైలాసగిరికి ప్రయాణమయ్యారు. వచ్చిన వారిని నందిగణాలు సాదరముగా ఆహ్వానించి మహాశివుని సన్నిధిలో ఉచితాసనంపై ఆసీనులను చేశారు. మహాశివుడు, బ్రహ్మదేవ, రాబోవు ఇంద్రధ్వజ ఉత్సవం రోజున సముద్రమదనం, దేవదానవ సంగ్రామం అనే మన పూర్వ చరిత్రను తిరిగి సర్వప్రజలు అర్థం చేసుకునేటట్లు ఒక నాటకం తయారు చేస్తున్నట్టు విన్నాను. దానిని నేను చూడవలనని ఉత్సాహపడుతున్నాము. దానికై మీరు నా సహాయం అర్థించవచ్చితరని కూడా తెలిసింది. తప్పక మీకు నేను సహాయపడగలను. కనుక ముందు అదేమిటో సెలవిచ్చి పిదప మీరింతవరకు నిర్మించిన నాటకమును మా ముందు ప్రదర్శన చేయగలరు అన్నాడు. బ్రహ్మదేవుడు ఆనందంతో, దేవా మహాశివ, సంతోషము, ఇంతవరకు క్షీర సముద్రమదనం అద్భుతమైన రీతిలో నిర్మాణమైనది. ఆ పిదపవచ్చు దేవదానవ సంగ్రామంలో యుద్ధ సన్నివేశాలు అంతగా రక్తి కట్టడం లేదు. మేమెంత ప్రయత్నం చేసినను యుద్ధరీతులు, అందులోని మెలకువలు మాకు తెలియని కారణంగా అవి మాకు అంతుపట్టని విధంగా ఉండటం వల్ల ఆదిదేవుడు, ఆది గురువైన మీరే ఈ లోటును పూరించగలరని ఆశతో వచ్చాము. మీరు మాకు మేము అడగకముందే సహాయం చేస్తామని మాట ఇచ్చారు. మేమెంతో సంతోషం పొందాము. అందుకే మీరు మా అందరికీ ఆత్మీయులు. ఈ భరతమునివర్యుడు తన 100 శిష్యకుమారులతో ఈ నాట్యవేదమందు బహు చక్కగా నిజముగా తోచునట్లు నటించు నేర్పరులుగా నా కోరిక మేరకు ఇందు పాల్గొనుచున్నారని మహాశివునికి పరిచయం చేశాడు. ఆ పిదప భరతమునితో, ఓ భరతముని, మీ శిష్యులచే మనము ఇంతవరకు నిర్మించిన సముద్రమదనం, అమృతపానము, దేవదాన సంగ్రామం వరకు ప్రదర్శన చేయండి అన్నాడు. అనగానే భరతముని ఆనందంతో నేరుగా నాటకమును అమితోత్సాహంగా, కన్నుల పండుగగా నటన, నాట్యగానముతో, అపూర్వమైన సంగీత వాద్యములతో కొనసాగించాడు. మహాశివుడు, నందీశ్వర గణాలు, కైలాసముందు సమస్తమైన శివపార్వతుల భక్తుల గణాలు అద్భుతమైన ఈ నాటకమును చూసి మిగుల ఆశ్చర్య పొంది కరతాళ ధ్వనులతో వీక్షణ చేయసాగారు. చెవులకు ఇంపైన సంగీత వాద్యములతో, వినసొంపైన అర్థవంతమైన గానములతో, సాధారణ పామరులు మాట్లాడే పదాలతో పాడుతున్న చరిత్ర పాటలకు అనుగుణంగా మరింత అర్థమయ్యేందుకు వివిధ సైగలను వయ్యారంగా చూపుతూ నటించే నృత్యనాటకం కన్నుల పండుగలాగా కొనసాగి చివరకు దేవదానవ యుద్ధం ప్రారంభ సన్నివేశాల వరకు వచ్చి ముగిసింది. ఆహా, ఓహో అంటూ కేరింతలు, చప్పట్లు, ఈలలు వేసి అందరూ భలే భలే నాటకమని కేకలు వేసిరి. ఆ వెంటనే భరతముని ముందుకొచ్చి మహాశివునికి నమస్కరించి, మహాశివదేవ,
ఇందులోని లోపములను సవరించి మాకు మార్గనిర్దేశాలు చేసి కనికరించండి అనగా, అవును మహాశివదేవ, అందుకోసమే మీ సహాయం కోసం వచ్చామని బ్రహ్మదేవుడు నమస్కరించి అడిగాడు. అందుకు మహాశివుడు ఆనందంతో భరతముని, నీ శిష్యకుమారుల అభినయానికి నేను మిక్కిలి ఆనందంతో ఉన్నాను. నీవు నీ పరివారము ధన్యులు. జరిగిపోయిన చరిత్రను తిరిగి పునరావృతం చేశారు. ఆ చరిత్ర చూడని నేటి తరం వారికి అప్పటి మన వారి ఘనకార్యములను తిరిగి తెలియజేశారు. మీకు శుభములు. ఇక బ్రహ్మదేవ, మీకును అనేక ధన్యవాదాలు. సముద్ర మదనంలో రేగిన విషజ్వాలను హరించే సన్నివేశం తిరిగి ఆనాటి జ్ఞాపకాలను నాకు తిరిగి గుర్తు చేశారు. నేను ఆనాడు పడిన కష్టం మరవకుండా మీరు ఇందులో చక్కగా రచించి ప్రదర్శన చేయించారు. ధన్యవాదాలు. ఇందులోని ధర్మజ్ఞాన బోధ బహు ఉన్నతమైన విధంగా చెప్పారు. బహు సంతోషము. ఇక ఇందులో దోషములు సరిచేయమన్నారు. ప్రప్రథమంగా ఈ జన్మభూమిని నమస్కరించి నాటకం ప్రారంభం చేయాలి. దానిని మీరు ఇరువురూ మరిచారు. తదుపరి నాటకం ప్రారంభంలో ఈ భూమిని నమస్కరించిన పిదపే నాట్య ప్రదర్శన ప్రారంభించాలి. దానిని మనవరాదు. ఇదియే ముఖ్యమైన సూచన. తదుపరి విషయం దేవదాన యుద్ధ సన్నివేశాలు. అవి నిజంగానే యుద్ధరీతులకు చెందినవి. దాని లోపములను సరిచేయుటకు మా యుద్ధ సైన్యములకు శిక్షకుడు తండువు లేక తాండవుడనే మహాయోధుడు మీకు ఆ దేవదాన యుద్ధంలో చేయవలసిన యుద్ధ కసరత్తు విధానములను మీకు తెలపగలడు. అట్టి విద్యను మీరు నేర్చుకొని మీ నాట్య వేదానుసారముగా దానిలోని శక్తిని కొంత తగ్గించి మార్చుకుని ప్రదర్శన చేయుట ద్వారా నిజమైన యుద్ధ సన్నివేశములు కనిపించి నాటకము మరింత ఆకర్షణీయమైన రీతి కాగలదు అని ఓ శివతాండవ మహావీర, మీరు బ్రహ్మదేవుడు నిర్మిస్తున్న ఈ నాట్యవేదమునందు రచించబడే దేవదానవ యుద్ధరీతులను సంస్కరించి వారి రచనకు తోడ్పాటునందించండి అనగానే శివతాండవుడు వీరానందంతో, మహాశివదేవ, ఇది నా అదృష్టం. ఆది గురువైన మీ వద్ద నేను శిష్యుడనై ఇంతకాలం నేర్చుకున్న శివతాండవ భీకర యుద్ధ క్రీడను వీరికి మీరు నాకు నేర్పిన విధంగానే చూపగలను అని నమస్కరించి బ్రహ్మదేవుడు భరతమునికి ఆహ్వానం పలికాడు. అంతటా ఆనందంతో బ్రహ్మదేవుడు భరతముని శిష్య పరివారము శివతాండవ మహావీరుని శిక్షణ శిబిరానికి చేరి అంతటా తాండవ మహావీరుడు తన సేనతో తాండవ యుద్ధరీతిని మహాభయంకరంగా ప్రదర్శన చేసి చూపెను. ఆ వీర తాండవమునకు భూమి కంపించెను. వారి అరుపులకు చెవులు దద్దరిల్లి డమరుకాలు వాటంతట అవే మ్రోగసాగెను. ఆ శబ్దమునకే కొందరు హడలిపోయిరి. మరికొందరు ఇది నిజమైన యుద్ధమే వచ్చుతున్నదేమోయని అచ్చట నుండి చూచువారలు కొందరు భక్తులై వచ్చి చూచువారు కూడా పారిపోయిరి. అంతటి భయానక వీరతాండవము అచ్చట నేర్పబడుతుండగా భరతముని శిష్యులు నిజమైన తాండవ నృత్య పటిమను చూసి మిగుల ఆశ్చర్యం పొందిరి. ఆ తాండవమును తప్పక నేర్వవలసిందేనని తలచి ఒకవైపు ఆ భయంకర విన్యాసాలకు భయము కలుగుతున్నను వదలక కఠినమైన ఆ వీర విన్యాసములను నేర్చుకునే శ్రమ చేయుచు దానిని శివతాండవ మహావీరుని సమక్షంలో చక్కగా నేర్చుకునిరి. మహాగంభీరంగా సాగిన వారి శిక్షణ పూర్తయిన పిదప ఏది ఏ రీతిగా ఏ సమయంలో నటించవలనోనన్నది బ్రహ్మదేవుడు మరియు భరతముని రచన చేయగా దానిని ఆ విధంగా వారు నేర్చుకున్నారు. అయినను కొందరు శివతాండవ మహావీరుని శిష్యులు ఇందులో ఉండుట మంచిదని భరతమునిని అభిప్రాయపడగా అట్లేనని తాండవ వీరులు కొందరిని వీరితో పాటు పంపుటకు మహాశివుని ఆదేశం మేరకు పంప నిశ్చయించెను. తాండవ వీరుడు అంతటా బ్రహ్మదేవుడు మహాశివుని దగ్గరికి భరతముని మరియు సకల నాటక పరివారంతో వచ్చి అందరూ మహాశివుణ్ణి నటరాజుగా మిక్కిలి ఆరాధించి పూజించిరి. మహాశివుణ్ణి బ్రహ్మదేవుడు మహాశివునితో, మహాశివదేవ, మేము ధన్యులము. ఇంద్రాది దేవతలు నా దగ్గరకు వచ్చి ప్రజల్లో ధర్మం లోపించిన కారణంగా ఈర్ష్య, అసూయ, క్రోధం కారణంగా అరాచకాలు సాగిస్తున్నారని, ప్రజలు ప్రజానాయకుల మధ్య భాషాపరమైన వ్యత్యాసం కారణంగా ఎవరు ఏ ఏ పనులు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో మంచి చెడు తెలుసుకోలేక పరస్పరం శత్రుత్వం ఏర్పాటు చేసుకుని అశాంతి పాలు అవుతున్నారని, నిజము అందరికీ అర్థమయ్యే రీతిలో లోకపాలకులైన వారు ప్రజలకు జీవన ధర్మాన్ని బోధించాలనే తపనతో నన్ను సంప్రదించగా నేను సర్వ ప్రజలకు అర్థమగు రీతిలో ఈ నాట్యవేదము రచించ తలపెట్టాను. అది మధ్యలోనే నిలిచిపోతే
మీరే దాన్ని పూర్తి చేశారు. దేవేంద్రుని కోరిక మీ ద్వారానే పూర్తి అయినది కాబట్టి ఈ నాట్యవేదమునకు మీరే రాజు. మేము ఇంద్రుని సమక్షంలో ఉన్న సర్వ దేవ దానవాది గణముల ముందు ప్రదర్శన చేయబోయే ఈ నాట్యవేదము మహాశివదేవులైన మీ ఆమోదం పొందిన పిదపనే అది అక్కడ ప్రదర్శన చేయవలననే మరో ప్రబల కారణంగా కూడా మీ సన్నిధానమునకు ఈ నాట్యవేదమును కొనివచ్చి మీచే సంస్కరించిన పిదప దీనిని లోకమునకు తెలియపరచుట ఉత్తమము. మేము ధన్యులము. ఈ నాట్యవేదమునందు పాల్గొను వారందరూ మీ యొక్క భక్తజనులు. వీరందరినీ ఆశీర్వదించి పంపమని బ్రహ్మదేవుడు కోరెను. అంతట మహాశివుడు అందరికీ చెబుతూ, నాట్యవేద సారథుల్లారా, మీరు చేయు ఈ ప్రదర్శన బహు జాగరూకతతో ఎవరినీ గేలి చేయక నిందించగా యథార్థంగా చరిత్ర జరిగినట్లుగా వివరించి తప్పొప్పులు సరిచేసుకుని ధర్మముగా జీవించు మార్గమును బోధించున్నట్లు సర్వమానవ సమాజములు కలిసి జీవించినట్లు చేయుడు. ప్రతి పాత్ర ఒక ధర్మమును బోధించున్నదిగానే ఉండునట్లు చేయండి. మన ధర్మాన్ని ఏమాత్రం అపహాస్యం చేయకండి. మన భరతఖండ ఖ్యాతి పెరుగునట్లు ముందు మన భరతభూమిని నమస్కరించి పనిని ప్రారంభం చేయండి. ఇంద్రుడు అనబడే పదవిని మన జంబోద్వీపంలోని ఇతర వర్షముల వారును పొందవచ్చు, అనగా ఇతర దేశముల వారును పొంది పాలన చేయవచ్చు. అట్టి వారికి మన జన్మభూమిపై గౌరవము తక్కువై మనలను మన ఆచార వ్యవహారాలను అమర్యాదపూర్వకంగా చూపించి వారు చెప్పునదే నిజమని మిమ్మల్ని నమ్మించగలరు. మీరు వారి భ్రమలో పడి మన దేశభక్తిని, మన పెద్దల సాంప్రదాయ మర్యాదలను కోల్పోవద్దు. ప్రజల్లో ధర్మపర చైతన్యం పెంపొందించే మీ రంగాన్ని అటువంటి వారు, అనగా పరాయి దేశ మూలాలు గలవారు మెల్లిగా నీతులు బోధించు తోడేళ్ల వలె మిమ్మల్ని వారి హస్తాలలో ఉంచుకొని మీ ద్వారా మన ధర్మమునకు కీడు చేయగలరు. తస్మాత్ జాగ్రత్త. ఇదే మీకిచ్చే హెచ్చరిక సూచన. దీనిని మీరు అతిక్రమించినచో తీవ్రమైన ఫలితం పొందగలరు. తస్మాత్ జాగ్రత్త. విజయోస్తు. ఇక వెళ్ళిరండి అని అందరినీ దీవించి పంపెను మహాశివుడు. ఇంద్రధ్వజ ఉత్సవం రానే వచ్చింది. ఇంద్రాది దేవతలు వారి వారి పదవులను తమ తమ ప్రమాణ స్వీకారాలతో బ్రహ్మాండంగా జరిగి విశేషమైన హంగు ఆర్భాటాలతో కొనసాగింది. దేవేంద్రుడు తన వంశక్రమాన్ని ప్రవరగా పాడించి వివరింపజేసి అందరి మధ్య విశేషంగా కీర్తింపజేసుకున్నాడు. విందులు వైభవంగా కొనసాగాయి. ఇక వినోదంలో భాగంగా అప్సరసలే కాక దేశ విదేశ సాంప్రదాయక నృత్యాలు కనువిందులు చేశాయి. ఇక మహత్తరమైనది, ఇంద్రుడి కోరిక మేరకు బ్రహ్మదేవుడు భరతముని సపరివారంతో అప్సరసలు అలాగే తాండవ వీరుని పరివార గణములతో సమాయత్తం కాబడిన మహాశివునిచే సంస్కరించిన నాట్యవేద కళతో నిర్మాణం చేసిన క్షీరసాగర మదనం, దేవాసుర సంగ్రామం అన్న నాటకం ప్రారంభించారు. అందరూ నిశ్శబ్దం వహించారు. ఎప్పుడూ చూడని ఈ వింత ఎలా ఉండునో అని తేరపార చూడసాగారు సర్వగణ ప్రజలు. నటనారంగము బహు సుందరమై భాషించుచుండగా, చక్కని సంగీత గానాలాపన మెల్లిగా వినపడుచుండగా ఇంద్రుడు దగద్దగాయమానంగా తన ఆభరణములతో వెలుగుతూ మధ్యరంగంలోకి వచ్చి, దేవాది సర్వగణములారా, మీకు సర్వ శుభములు కలుగుగాక అనగానే అందరిపై సుగంధభరితమైన పూలవాన కురయగా ఆ ప్రాంగణములో ఆసీనులైన వారు పట్టరాని ఆనందంతో కేరింతలు వేసిరి. ఆ పిదప ఇంద్రుడు పలుకుచు, మునుపెన్నడూ లేని విధముగా ఈయన ఇంద్రధ్వజ ఉత్సవం రోజు 4 వేదముల సారము అతి సాధారణుల సైతం అర్థం చేసుకోవడానికి అద్భుతమైన లోక ప్రసిద్ధి పొందిన క్షీరసాగర మదన చరిత్రమును నాట్యవేద నాటకముగా ఈరోజే మీ ముందు ప్రవేశపెడుతున్నాను. ఇందులో భరతముని పరివారము, ఇంద్రసభలోని అప్సరసులు పాల్గొనుచున్నారు. ఇందులో బ్రహ్మదేవుని దర్శకత్వంతో రచన నిర్మాణం సాగగా దానిని మన కాలమాన పరిస్థితిని బట్టి కొన్ని మార్పులు నేనే స్వతంత్రంగా మార్చి భరతముని పరివారంతో ఈ నాటకమును తుదిరూపుదిద్ది మీ ముందుకు తెచ్చాను. అందుకు బ్రహ్మదేవునికి వేవేల నమస్సులు అనగానే అందరూ కరతాళ ధ్వనులతో బ్రహ్మదేవుని స్తుతించారు. ఆ వెంటనే నాటకం మొదలైనది. బ్రహ్మదేవుడు ఇంద్రునితో, ఓ ఇంద్ర, నీవెందుకు నటరాజైన మహాశివుని పేరు స్మరించలేదు?
ఇది మహాతప్పిదం అన్నాడు. అందుకు ఇంద్రదేవుడు, బ్రహ్మదేవ, మీరు ఇదివరకే వారిని గౌరవించి వచ్చారు కదా, ఇక మిగిలినది నేను మిమ్మల్ని గౌరవించడమే కనుక నా బాధ్యతగా నేను ఇంతమంది సమక్షంలో మిమ్మల్ని నేను స్మరించి గౌరవించాను. ఇదే సరైన నా ధర్మం అనగానే బ్రహ్మదేవుడు, ఈ నాట్యవేదము పూర్తి కావడానికి మహాశివుడు కారకుడు, ఆయనను తలవకపోవడం నాకు నచ్చలేదు అన్నాడు. అదేమీ పట్టనట్లు నాటకము చూడడంలో నిమగ్నమయ్యాడు ఇంద్రుడు. ఇక నాట్యవేదములోని నాటకము ముఖ్యమైన ఘట్టం మొదలైనది. తెర తొలగించగానే నాటక రంగంలో ఇంద్రుడు వరుణాది దేవతలతో మేరు పర్వతంపై కూర్చొని ఉన్న బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. నాటకంలో నిజమైన బ్రహ్మదేవుడు ఉన్నట్లే చూచువార్లకు కనిపించి అచ్చెరువొంది చప్పట్లు చరిచి బ్రహ్మదేవుణ్ణి తిరిగి స్మరించిరి. నాటకమందు ఇంద్రుడు బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, దేవతలు మీచే ఉపాధి పొందినను మేము ఎందుకు ఓటమి పాలై మా సర్వసంపదలు రాక్షసుల చేత దోచుకోబడుతున్నది? దాని కారణమేది? ఆ కష్టం తొలుగు ఉపాయమేది అని ప్రాధేయపడెను. అందుకు బ్రహ్మదేవుడు, ఓ ఇంద్రదేవ, మునుపు గల ఇంద్రుడు పేదవారిని చిన్నచూపు చూసేవాడు. ఆ పేదవారి వలె ఉన్న దుర్వాసముని ఒకనాడు ఇదే విధంగా జరిగే ఇంద్రధ్వజ ఉత్సవం నాడు ఇంద్రునికో పూలమాల చేసి తీసుకొచ్చి వేయబోయాడు. ఇంద్రుడు పదవి పొందిన అహంకారంతో ఆ మాలను తాను వేసుకోకుండా పక్కన వేయగా అది నేలపడింది. అంతటా దుర్వాసముని, పదవి అహంకారమా, ధన అహంకారమా, ఆ రెండూ మీకు ఎందుకు ఉపయోగపడవని దుర్వాస మహాముని శాపమిచ్చాడు. దాని కారణంగా మీ సంపద తొలగిపోయింది. మీ ఇంద్ర పదవికి గౌరవం పోయినది. తిరిగి మీకు గౌరవము, గొప్ప సంపద సమకూర్చువాడు ఆ మహావిష్ణుదేవుడే కనుక మీరు నేనును ఆయనను ప్రసన్నం చేసుకొన్నచో తిరిగి సంపద గౌరవం వనుగూరును కనుక భక్తి శ్రద్ధలతో మనం ఆయనను తలచి ఆహ్వానం తెలుపుదమనగా అందరూ అట్లే ఆయనను తలచగా అక్కడనే విష్ణుదేవుడు ప్రత్యక్షం కాగా ఆ విధముగా బగు ఆశ్చర్యరీతిలో ప్రేక్షకుల కన్నుల ముందు కనబడగా మిగుల ఆనందించి కరతాళధ్వనులు చేయుచు ఓం నమో భగవతే నారాయణాయ, గోవింద గోవింద అని భక్తి పారవశ్యంతో కేకలు వేసిరి దేవదానవ సర్వగణాలు. మహావిష్ణువు బ్రహ్మదేవునిచే పరివేష్టితమైన దేవతలను చూచి, బ్రహ్మదేవ, మీ సమస్య నాకు అర్థమైనది. మనము మహాశివుని కూడా ధ్యానించి ఆహ్వానింతమనగానే సరేనని అందరూ మహాశివుణ్ణి ధ్యానించి ఆహ్వానం తెలపగా మహాశివుడు కూడా తన నంది గణాలతో ప్రత్యక్షమాయను. అది చూచిన సర్వులు ఓం నమ శివాయ, హరిహర మహాదేవ అని ఉత్సాహంతో పలికిరి. అంతట విష్ణుదేవుడు, దేవదానవులు నిరంతర శత్రుత్వ కారణమున లోకమునకు మీకు నష్టదాయకము. ఈ భరతఖండమునకు ఈ విషయం అభివృద్ధికి ఆటంకము. ఇరువురు శక్తి అమోఘము. మీరు మరియు ఇతర గణములు బలాబలములను ఉపయోగించి లోకమునకు గల సంపదలను న్యాయముగా సృష్టించడం చేయుట ఉత్తమమైన విధానం. ముందు మీరు దేవతలందరూ వెళ్ళి దేవతల వైరిగా మీరు భావించుచున్న బలిచక్రవర్తిని అన్ని విధములుగా నచ్చచెప్పి మెప్పించి దేవతలతో మైత్రి కావించడం చేయండి. అలాగే దేవదానవులే కాదు, లోకమందు గల సర్వగణముల ఐక్యత కలిగిజేసినచో నేను అమిత సంపదకు మార్గమును సూచించగలను అనగానే అందరూ అట్లే పోయి బలిచక్రవర్తిని తిరిగి స్నేహం చేసుకుని వచ్చిరి. అప్పుడు విష్ణుదేవుడు పలుకుచు, ఈ జంబూద్వీపంలో గల సప్త వర్షములకు భూమార్గం కఠినతరమైనది కనుక సముద్ర మార్గం నేను వేశాను. సముద్రాన్ని పాలుగా భావించి చిలికి దివ్యమైన వెన్న తీయునట్లు ధనమును వెలుకు తీయు ఉపాయం చెప్పెదను, శ్రద్ధగా వినుడు. మన వద్ద అపారమైన ధాన్య సంపద గలదు. వాటిని వెంటనే సముద్ర తీరమునకు మిక్కిలి పోగు చేయండి. వాటిని వ్యవసాయమే ఎరుగని ఆయా దేశములకు వెళ్ళి విక్రయిద్దాము. అలాగే ఆయుర్వేద వనమూలిక వైద్య ఔషధములను జమ చేయండి. మనము ఆయా దేశములందు వ్యాధిగ్రస్తులకు ఉచితముగా వైద్యము చేసి వారిచే మిక్కిలి మైత్రి పొందుదము. అలాగుననే మందర పర్వత శిల బహు నాణ్యమైనది. దానిచే అనేకములైన పనిముట్లు తయారు చేసి వాటిని కొనువారికి విక్రయించి మనకు కావలసిన విలువైన ద్రవ్యరాశిని కూడచేసుకుందము. అందువలన దేవతలకే కాదు రాక్షసాది సర్వగణములకు బహుమేలు కలిగి మిక్కిలి శ్రేయస్సు పొందెదరనగా విష్ణువు తలపెట్టిన ఈ మహత్తర కార్యమునకు బ్రహ్మదేవుడు మహేశ్వరుడు ఆమోదించి
ఈ సత్క్రియకు ఎంతో సంతోషించి కార్యము మొదలు చేసిరి. వాసుకీ గణముల వారు అల్లు బహు నాణ్యత తాడులను ముఖ్యమైన వనరుగా ఉపయోగించి మహానౌకను కట్టి అందులో మందర పర్వతశిలను కల్వంగా పేర్చి ఉంచి సముద్రం పాలకుండగా భావించి మందర పర్వతం రాళ్లతో బాటు విశేషంగా ధాన్యమును, ఔషధములను, వైద్యులను, దేవశిల్పి విశ్వకర్మ పనివారులను, ఓడను నడుపు శ్రేష్టమైన వారిని, దేవదానవ వీరులను, ఇతర వీరులను తీసుకుని భరతఖండమునకు తూర్పున బ్రహ్మపుత్రా నది సముద్రంలో కలియు సముద్ర తీర ప్రాంతంలో నుండి ఓడను సముద్రంలో కదిలించిరి. అది మిక్కిలి బరువు చేత సముద్రంలో మునుగుట గమనించి విష్ణువు మరో తాబేలు వంటి మహానౌకను దాని అడుగున ఊతమిచ్చి ప్రయాణం సాగించెను. అంతటి భారీ భారము కలిగి అదొక మందర పర్వతంలాగా చూచువారులకు కనిపించెను. కొంతకాలం అవలీలగా ప్రయాణం సాగెను. కానీ అంతలో ప్రయాణం మార్గంలో వచ్చిన అగ్నిపర్వత ప్రాంతపు వేడికి మందర నౌక అగ్ని ప్రమాదానికి గురవుతుండగా మహాశివుడు దానిని ఎంతో కష్టంతో అగ్నిని నిలువరించగా అది అందరికీ ప్రమాదం తప్పినది. కానీ మహాశివుని కంఠమునకు ఆ విషాగ్ని చేసిన గాయం మచ్చగగా ఏర్పడిపోయెను. అందరూ మహాశివుడు చేసిన సాహస మేలుకు వేణోల్లో పొగడి ఆయనను మిక్కిలి కీర్తించి పూజించిరి. ఆ పిదప కామధేనువులనే ఎక్కువ పాలిచ్చు ఉత్తమ ఆవులు కనిపించగా వాటిని తగిన ధర చెల్లించి మహామునులకు దారాదత్తం చేసిరి. పాలు, నేతి సంపదనేగాక ఉత్తమ ఎద్దులను సంపద, వ్యవసాయం అభివృద్ధి కలుగుట కొరకు కేటాయించారు. ఆ పిదప 4 దంతముల ఐరావతమనే తెల్లని ఏనుగును దేవతలకు వారి అధిపతి ఇంద్రునికి ఇచ్చిరి. పిదప అందమైన అప్సరసల ప్రాంతం కనిపించగా అప్సరసలు మాకు కావలనని రాక్షస వీరులు ఇష్టపడి కోరగా బలిచక్రవర్తి కోరిక మేర ఆ ప్రాంతపు వారిని మెప్పించి వారిని వివాహ బంధుత్వం, కన్యాశుల్కం చెల్లింపు ద్వారా గైకొనిరి. పిదప వైభవోపేతంగా ఉండే ఒక దేశమందు గల సుసంపదలకు రాజైన మహాసాగర పట్టణం రాగా అందులో రాజకుమార్తె లక్ష్మీదేవి మహావిష్ణువును చూసి ఇష్టపడి కోరగా ఆ సాగరరాజు దేవతలను అడగగా వారు విష్ణుదేవుణ్ణి ఒప్పించి వివాహం కూడా చేయించిరి. మహాశివుడు మరియు బ్రహ్మాది దేవతలు. ఇంతటి ధనవంతుని కూతురును విష్ణుదేవుడు పొందె కదా అని రాక్షసులు మనసులో అసూయ చెందిరి. ఆ సందర్భంలో దేవదానవులకు విందు ఏర్పాటు జరిగను. దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు రోజువారి భోజన క్రమంలో కూర్చుండిరి. సముద్రరాజు సేవకులు అపూర్వమైన సుందరీమణులు అమృతప్రాయమైన పానీయములను, తిను పదార్థములను వడ్డించుటకు మొదలు చేసిరి. ముందుగా కూర్చుని ఉన్న దేవతలకు మొదట అమృతప్రాయమైన పానీయములు పోయిచుండగా ఆశ నిలుపుకోలేని రాక్షసులలో రాహువు, కేతువు అనువారు వారి వరుస విడిచి దేవతల వరుసలో చటుక్కున చేరగా అది గమనించిన ఇంద్రుడు విష్ణుదేవునిచే రాక్షసులు ఈ విధంగా బంతిభోజన క్రమంలో చిల్లరగా చొరబడుట చూసి ఇది మనందరి క్రమశిక్షణకు అపకీర్తిదాయకము కాదా? వారిని వారి వారి వరుసలో ఉంచమని వేడగా వారిలో ఒకరిని తలపట్టుకొని మరొకరిని మెడపట్టుకొని వచ్చి ఇది మన భరతఖండము కాదు, మనం ఇక్కడ అతిథులము, అధికము చేయరాదని వారి వరుసలో వారిని తిరిగి కూర్చోబెట్టిరి. అందుకు రాక్షసులు మా వారి తలగొట్టిరి, ఒకని మెడగొట్టిరి, ఇది అన్యాయం, తినువారిని ఈ విధంగా చేయడం పక్షపాతం, గొప్ప గొప్ప ధన సంపత్తి మీకు, పనికిరానివి మాకా అని గొడవ పెట్టుకుని రాద్ధాంతం చేసిరి. అంతట విష్ణుమూర్తి వారితో మాట్లాడుతూ రాక్షస వీరులారా, ఇంతటి క్షీరసాగర మదనంలో అపారమైన సంపత్తిని పొంది కూడా ఎవరో ఇచ్చిన విందులో పానీయానికి కక్కుర్తి పడడం మనకు, మన భరతఖండమునకు అవమానం కాదా? ఏమిటి మీ వాలకము అని మందలించగా తాగిన మైకంలో అది సాధారణ పానీయం కాదు, అది మహత్తరమైన అమృతం. దానిని ముందు మీరు తాగి చావు లేకుండా అవుతారేమో, అందుకే మాకే ముందుకు ఎందుకు పోయలేదు? సముద్రంలో ఎక్కువ కష్టపడినది మేము, నీవు మోసకారివి. ఆ అమృతం పంచే పని కూడా నీవే మోహినిగా ఆడవేషం వేసినట్లు ఉన్నావు కదా అని పకపక నవ్వుతూ అవహేళన చేశారు విష్ణుదేవుణ్ణి. మైమరిచి ఎవరిని ఏం మాట్లాడుతున్నారో మీకేమీ తెలియడం లేదు. నాపై మీకు అసూయ కలిగింది. మీకు ధనము అవసరం ఆనాడు లేదు, ఈనాడు లేదు. దేవతల దరిద్రం తీరడానికి మిమ్మల్ని మైత్రి చేసుకుంటే ఇష్టం లేక వచ్చారు. సంపాదించినది అప్సరసలను పొందడానికి కన్యాశుల్కంగా ఖర్చు చేశారు. మీ మనసుకు నచ్చినది చేయడం మీకు ఇష్టం. మీరెప్పటికీ సావధానంగా ఉండలేరు.
క్షీరసాగర మదనంలో మీ భాగం మీకు బలిచక్రవర్తి సాక్షిగా ముట్టినది. అయినా మీరింతకు మునుపు కన్నా నా సూచన వల్ల ఇప్పుడు బహుధనికులైతిరి. ఇక వైరమే మీ జన్మలక్షణమై ఉండగా నేనేమి చేయగలను? నాలో ఏ లోపమూ లేదు. అందుకు బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, సర్వగణాలు సాక్ష్యం. ఇక మీ కర్మ అని విష్ణువు తన పరివారంతో బ్రహ్మ మరియు శివదేవుని దగ్గర సర్వగణాల వద్ద సెలవు తీసుకొని లక్ష్మీదేవితో వెళ్ళిపోయాడు. అలాగే లోకములోని వాసుకి వంటి ఇతర సర్వగణాలు వారి వారి వాటా తీసుకొని రాక్షసులను పట్టించుకోకుండా వారు మామూలే కదా అని సంతోషంగా సెలవు తీసుకొని వారి వారి స్థానములకు వెళ్ళిపోయారు. కానీ రాక్షసులు మాత్రం పాత వైరబుద్ధి గెలిపోనీయక తిరిగి ఇప్పుడు దేవతలు ఈ క్షీరసాగర మదనంలో సంపాదించిన సంపదను కొల్లగొట్టడానికి బలిచక్రవర్తి దగ్గర భీకరంగా పన్నాగాలు వేయనారంభించారు అని నాటకం పక్కన పాట సాగుతుండగా భయంకరమైన శబ్దాలు చేస్తూ ప్రేక్షకుల మధ్య నుండి అలాగే ఆ ప్రాంగణం అన్ని వైపుల నుండి మహాసైన్యం ఆ నాటక రంగంలోని సమస్తమైన నాటక రంగంలో నిర్మాణాలను విరగ్గొట్టి పలగ్గొట్టి నాటకము వేయువారిని ఈడ్చి కొట్టి క్షణంలో చిందరబందర చేసి నేలమట్టం చేసి ఎవరో నిమిషాల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అన్నట్లు చేసిరి. ఇంద్రాది దేవతలు నేల కరుచుకున్నారు. ఇంద్రుడు తేరుకొని చూసేసరికి బ్రహ్మదేవుడు విరూపాక్ష మహావీరునితో ఏ కారణంగా ఈ విద్వేషం కలిగింది రాక్షసులకు వివరణ చెప్పి పిదప మీ ఆక్రోశం కనపరచడం భావ్యం విరూపాక్ష, ఎందుకీ దురాగతం? చక్కగా నడిచే ఈ క్షీరసాగర మదనం ఆడకుండా ఎందుకింత ఉపద్రవం నిమిషాల్లో చేశారు అని నిలదీస్తుండగా ఇంద్రుడు అక్కడికి చేరుకొని విరూపాక్ష మహావీరుడు ఏం చెబుతాడోనని చూడసాగాడు. అందుకు విరూపాక్షుడు శాంతవదనంతో కోపవచనాలు ఇలా పలికాడు. బ్రహ్మదేవ, మునుపు ఏకాదశ రుద్రులచే లోకంలో అహంకారులను ఏరివేయడంలో మా పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. మాకు ఆరాధ్యుడు మహాశివుడు. అట్టి మహానీయునికి తగిన స్థానం ఇవ్వని ఇంద్రాది దేవత పదవులను పొందే ఇలాంటి మహోత్సవం చూడడానిక మేమానాడు ప్రళయ భయంకరమైన పోరాటం చేసి ఇంతటి శాంతికర ప్రదేశాలను మీకు అర్పించినది. మీకిది ఏ విధంగా న్యాయమని వాదిస్తారో ముందు చెప్పండి అని వచ్చిన ఇంద్రునికేసి గద్దించాడు విరూపాక్షుడు. ఆ గద్దింపుకు మరింత ఆవేశం పొందిన ఇంద్రుడు, మా మహోత్సవంలో నీ గద్దింపేమిటి? నీ మహాశివుని గొప్పేమిటి? దేనికో దానికి నిత్యం కలహాలు పెట్టుకునే ఆ రాక్షసులు ఆరాధించే శివుణ్ణి, శివలింగాలను, వారి వాలకాలను చూశాం. పురుషాంగ రూప పూజా దురంధరులు చేసే ఘనకార్యమిదేనా? క్షీరసాగర మదనంలో మీ శివుని పాత్రను మేమేమైనా తగ్గించి చూపామా మీకు కోపం కలగడానికి? ఎప్పుడూ ఏదో వంకపెట్టి మీ ప్రతాపం చూపడానికేగా మీ అరాచకం. ఎంతకాలం మీ ఆగడాలు అని మహారౌద్రంగా ఇంద్రుడు విరూపాక్షుని పైకి ఉరుకుతూ అరవసాగాడు. బ్రహ్మదేవుడు, ఇంద్ర, నేను మాట్లాడుతుండగా నీ ప్రతాపమేమిటి? నీ ఆ మాటలేమిటి? మతిపోయిందా? రాక్షస దుష్టబుద్ధిని నిందించు, అంతేకాని ఏకంగా మహాశివునినే దూషిస్తావా? మధ్యలో నేనుండగా నేనంటే నీకు లెక్కలేదా అని చేతితో ఓ పక్కకు ఇంద్రుణ్ణి తోసేసి, విరూపాక్ష, ఇతను కొత్తవాడు. పాత చరిత్ర ఇతనికి తెలియని కారణంగా నీ పైకి వస్తున్నాడు. నన్ను చూసి ఇంద్రుణ్ణి వదిలేసి నా మాట విను. ఎందుకీ భయానక విధ్వంసం చేశారో ముందు తెలిపితే నేను తప్పులు సర్దిద్దుకొని తదుపరి నాటకమందు మార్పులు చేసి నడుచుకోగలమని నేను ఆదేశమిస్తాను. ఇది నేను నిర్మాణం చేసిన నాటక వేదము. నా మాట నమ్ము విరూపాక్ష అన్నాడు బ్రహ్మ. అందుకు విరూపాక్షుడు పలుకుతూ, బ్రహ్మదేవ, ఈ కొత్త ఇంద్రుడి పొద్దెరగని ఏనుగు గీంకారము మా ముందు చెల్లవని ముందు చెప్పండి. ఈ ఇంద్రుడు పలికిన పురుషాంగం భక్తులు అన్న మాటకి తక్షణమే ఇంద్ర పదవి నుండి ముందు తొలగించండి, లేదా మా సైగతో మా సైనికులు ఘోర నరమాంస భక్షకులు క్షణంలో నమిలి మింగేయగలరు అని విరూపాక్ష సైనికులకేసి గర్జన చేశాడు. ఆ వెంటనే విరూపాక్ష సైనికులు చేసిన గర్జనకు భూమి కంపించింది. ఇంద్ర పదవి త్యాగమా లేక ఇంద్ర మరణమా? బ్రహ్మదేవ, చెప్పు. ఇది మా మొదటి ఆక్షేపణ అన్నాడు విరూపాక్షుడుకు. అందుకు బ్రహ్మదేవుడు, విరూపాక్ష, ఈ ఇంద్రుడు ఈ క్షణమే పదవీచ్యుతుడు అయ్యాడనుకో. ఇంకే ఆక్షేపణ ఉన్నదో చెప్పి శాంతించుమనగా విరూపాక్షుడు, బ్రహ్మదేవ, మీరీ నాటకంలో రాక్షస వీరులను అవమానపరచు రీతిలో చూపినారు. ఈ పక్షపాతం ఎందుకు మీరు ఇందులో ఉంచారు? దేవదానవులందరము కశ్యప ప్రజాపతి సంతానమే కదా. ఈ కశ్యప ప్రజాపతి నీ పుత్రుడు కాదా? దేనికి వివక్ష? ముందు మీరు చెప్పండి అన్నాడు విరూపాక్షుడు. అందుకు బ్రహ్మదేవుడు,
వీరా విరూపాక్ష, మీరన్నది 100% నిజము. మీరందరూ బ్రహ్మమానస పుత్రుల సంతానము. కానీ ఇందులో పక్షపాతం లేనే లేదు. ఈ నాటకము జరిగిపోయిన చరిత్ర. జరిగింది జరిగినట్లు కాక వేరొక విధంగా చూపుట ధర్మ విరోధము. రాక్షసులు చేసిన పనులు మంచిని మంచిగను చెడును చెడుగను చూపించుట ధర్మం. బలిచక్రవర్తిని విష్ణువు యాచించి 3 అడుగుల నేల తీసుకొనడము నిజము. దానిని విష్ణువు 3 లోకములను ఆక్రమించినది నిజము. ధర్మ పరాక్రములు గల బలిచక్రవర్తి గొప్ప యుగ యుగముల వరకు ఇట్టి నాటకం వలనే పామరులకు సైతం తెలియను కదా. బలిచక్రవర్తి దానం ఇయ్యలేదని చూపుట, విష్ణువు స్వయంగా ఈ 3 లోకములు పొందెనని చూపుట ధర్మం కాదు కదా. రాక్షసుల దుర్మార్గపు చర్యలు కూడా ఉన్నది ఉన్నట్లుగా చూపుట ద్వారా ప్రజలు ధర్మమేదో అధర్మమేదో తెలుసుకున్నటకే కదా ఈ నాట్యవేదము రచించినది. అన్యదా భావించక ఈ నాటకము సర్వులకు హితము బోధించుటకే గాని ఎవరి పట్ల పక్షపాతం చూపదని నేను మాట ఇస్తున్నాను. ఇకనైనా శాంతించమని వేడను బ్రహ్మదేవుడు విరూపాక్షుణ్ణి. సరే బ్రహ్మదేవ, ఈశ్వర స్తుతి లేని ఈ నాటక ఆరంభమెట్లు జరిగనో చెప్పుము చాలు అనెను. అందుకు ప్రక్కకున్న ఇంద్రుడు, బ్రహ్మదేవుడు ముందే ఈ నాటకమును మహాశివుని దగ్గర చూపి అనుమతి పొందిన పిదపనే కదా ఇప్పుడు ప్రదర్శన చేసినది. ఆనాడు బ్రహ్మదేవుడు పూజించినది చాలదా అని సనిగాడు. అందుకు విరూపాక్షుడు, మరొక్క మాట మాట్లాడితే నీ నోరు 1000 ముక్కలు కాగలదు, జాగ్రత్త. అసలు నీ దేశమేది? నాటకము వేయుటకు ముందుగానే ఈ భూమిని మ్రొక్కిన పిదపటేనే ఏ కార్యమైనా జరగాలి. అదెందుకు విస్మరించి నడిపారు? కండ్లకు కావరమా, అహంకారమా? మహాశివుడు మీకు ముఖ్యమైన సూచన చెప్పినవన్నీ మీరు మర్చారు. మేము వాటిని పర్యవేక్షణ చేయుటకే కాచుకొని ఉన్నాము. లెక్కలేదా శివునాజ్ఞ అంటే అని? ఓ తాండవీర, మీరుండి కూడా ఈ ధర్మం ఎందుకు తప్పారు? భరతముని, మీరును ఈ విషయం ఎందుకు మరిచారు అని అరిచాడు విరూపాక్షుడు. బ్రహ్మదేవుడు, విరూపాక్ష, ఇది మాత్రం నా పర్యవేక్షణలోని లోపము. నాటకము నేర్చు సమయంలో ప్రతిసారి నాట్యక్షేత్ర నమస్కార పూజ ముందు చేయువారే కానీ ఈ ప్రదర్శనలో చివరిలో ఇంద్రుని నిర్లక్ష్యంతో దీనిని తొలగించియో మరిచియో ప్రదర్శన చేయించారు. ఇది మాత్రము పొరపాటు. అనగానే ఇంద్రుడు, మనం తొక్కే ఈ నేలను నమస్కరించడం నాకు భావ్యం అనిపించలేదు, అందుకు దానిని వద్దన్నాను అనగా విరూపాక్షుడు భరతుని వైపు, తాండవ వీరుని వైపు చూశారా, మన ఆది గురువు పరమశివుడు ముందే చెప్పాడు, పరులు ఇతర దేశీయులు ఇంద్ర పదవిని పొందవచ్చు. అట్టివారు మన సాంప్రదాయాలను హేళన చేయగలరు, నీచముగాను చూపి మన పద్ధతులను మాన్పవచ్చు. మీరు మాత్రం వారి ప్రలోభాలకు వారి మాయలకు లోనుగాక మన దేశభక్తిని తెలిపే భూమి పూజ నమస్కారం మానవద్దని ముందే చెప్పాడు. అయినా మీరు మరిచారు. అందుకే మీ వీపులు విమానం మోత మోగినది, రంగస్థలం తునాతునకలైనది, ఇంద్రాది దేవతలు మట్టి కరిచిరి. ఈ అవమానం చాలునా, ఇంకా కావాలా తేల్చుకోండి అన్నాడు. ఇప్పటికీ ఇంద్రునికి విషయం అర్థమైనది. బ్రహ్మదేవుని సూచన పాటించని నిర్లక్ష్యానికి ఇది ప్రతిఫలమైందని అర్థం చేసుకుని బ్రహ్మదేవుని పాదాలు పట్టుకుని క్షమించమని కోరాడు. బ్రహ్మదేవుడు ఇది చూడమని విరూపాక్షుని కేసి చూశాడు. ఓ ఇంద్ర, నీవు పరాయి దేశము వాడివైన జంబూద్వీపంలోని మా సనాతన సాంప్రదాయ పుత్రునివు గనక, ధర్మం కలిగిన వాడివి కనుకనే ఇంద్ర పదవి స్థానం వరకు చేరుకోగలిగావు. పరవర్షములోని వానివైన ఇంద్ర పదవి పొందావు. ఇందరిని ఎన్నికను నీవు అపహాస్యం చేయక ఏ దేశములో ఉంటే ఆ దేశవాసిగానే మసులుకో. అది నీకు నీ వంశములకు క్షేమకరము. ఇక నీవన్న అసభ్యకరమైన మాటకు ప్రాయశ్చిత్తం లేదు. నీవు ఇక నుండి బాహాటముగా తిరగజాలవు. నేను బ్రహ్మదేవుని ముఖమును చూసి వదులుతున్నాను కానీ వేరు శివభక్తులు విష్ణుభక్తులు నిన్ను విడవజాలరు. అందుకు నీవు ప్రత్యేకమైన రక్షణ వలయాన్ని నీకు రక్షణగా ఉంచుకొని తిరుగుము. మహాశివుని మహావిష్ణువును నిందించిన వారికి నిత్యము అశాంతి భయము నిన్ను వెంటాడగలదు. జాగ్రత్త, నీవు బ్రహ్మపాదాలు పట్టి వేడుట వల్ల నిన్ను నేను వదులుచున్నాను. బ్రహ్మదేవుడు మహాశివునికి మాకును ప్రియ ఆప్తుడు కనుకనే ఇక జాగ్రత్త అని చెప్పి విరూపాక్షుడు బ్రహ్మదేవునితో ఏవో మాటలాడి తాండవ వీరులను తన సేనలను తన వెంట పిలుచుకొని కైలాసగిరికి మహాశివుని దర్శనానికి వెళ్ళిపోయారు. అంతట ఇంద్రుడు, బ్రహ్మదేవ, ఏమిటి చెప్పి వెళ్ళాడు విరూపాక్షుడు? నా ఇంద్రపదవి ఉన్నట్లా పోయినట్లా అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, ఇంద్ర, నీ నోటిదూల ఊరికే ఉండదు కదా, నీపైకి ఇంకా కొన్ని గణాలు వస్తున్నాయట. వాటిని జయించి నీవు బ్రతికుంటే పిమ్మట నేను నీచే నాటక మండపమును నిర్మాణం చేయించి
నీచే అందరి దేవతలను పూజింపజేసి నా దోషం కూడా పోగొట్టుకుంటాను. నీవే ప్రాధేయపడి వారందరినీ ఆ నాటక మండపమునకు ఆహ్వానించి అందరి సమక్షంలో నీవే స్వయంగా 8 దిక్కుల దేవతలను, భూమాతను, రంగమండపాన్ని సరైన రీతిలో పూజించిన పిదప నీకు ఇంద్ర పదవిని తిరిగి ఇవ్వమని అడుగుతాను. సమ్మతమేనా అన్నాడు బ్రహ్మదేవుడు. సమ్మతమే మహాప్రభో, సమ్మతమే. దారికి పోయే కంప నెత్తికి చుట్టుకున్నట్లు ఏదో ఇంద్ర పదవి ఏలిపోకుండా అందరి ఈది బాధలు తొలగాలని ధర్మం తెలియజేసే విధానం నేను అడగడం, మీరు చెప్పడం బాగుంది బ్రహ్మదేవ. నా వీపులు ఇంకా మోగబోతున్నాయనే చల్లని వార్త భలే చెప్పారు. అయినా నా నోటిదూల పాపం తొలగడానికి ఎందరినైనా నేను పూజిస్తాను. ఇది నా అహంకారానికి తగిన శిక్ష. ఇది నా మంచికే. లోకంలో నాటకరంగము తొలి నిర్మాతను నేనే గనక ఇలాంటి ఉలిదెబ్బలు నా సౌందర్యం పెరగడానికే కదా. ధన్యవాదాలు బ్రహ్మదేవ అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, ఓ ఇంద్ర, అనితర సాధ్యమైన ఈ నటన నాట్యశాస్త్రం ఒక వేదముగా నీ కోరిక మేరకే తయారైనది. నిందెలు కష్టాలు మన పొరపాటు ఏమి జరిగినా ఇది ఒక గొప్ప కార్యం కొరకే కదా. కష్టనష్టాలు లేనిదే విజయం సిద్ధించునా? లోకములోని సర్వ ప్రజలకు నీతిని బోధించు వారము మనమే ముందు నీతి ధర్మములను పాటించవలనని కదా మన ప్రతిపక్షములు కోరుకునేది. వారున్నందుకే కదా మన అహంకారం తగ్గి ధర్మ మార్గమున నడవగలిగేది. నిన్ను నన్ను దూషించువారు మన బాగు కొరకే అన్నది మనం గమనించి సక్రమంగా అయిన నాడు మనలను దూషించువారే మనలకు బలమై మనలను కీర్తించగలరు. ఇక శుభమస్తు ఇంద్రదేవ. రాబోవు శివభక్తుల దాడులను సక్రమంగా ఎదుర్కొని వారిని శాంతపరచుము అన్నాడు బ్రహ్మదేవుడు. అందుకు ఇంద్రుడు చెబుతూ, బ్రహ్మదేవ, ఈ నాటకమును తిరిగి ఏ లోటు లేకుండా అందరినీ పూజించి మరోసారి ఏర్పాటు చేస్తానని నేడే ప్రచారం చేయిస్తాను. ఈసారి బాహాటంగా ప్రదర్శన చేయకుండా మీరన్నట్లు సురక్షితంగా ఉండే విశాలమైన భవనం విశ్వకర్మ చేత మీ సూచనలు పాటిస్తూ భవ్యంగా నిర్మాణం గావిస్తాను. అందులో తిరిగి ప్రధాన దేవతలైన మహాశివదేవునితో పాటు సర్వగణాలను సాదరంగా ఆహ్వానించి వారందరినీ నేనే స్వయంగా పూజించి ఆ భవనమందు ఆసీనులను కావించగలను. అలాగే విష్ణుదేవుడు వారి గణములు, ఆదిశక్తి వారి గణములను ఆహ్వానించి పూజించి కూర్చోబెట్టి ఎవరికీ ఏ లోటు రాకుండా అతిథి సేవలు చేసి నాటకము ఆరంభంలోనే భూమి పూజనము చేయుటేగాక నాటకమందు నటించబోవు ప్రతివారును మొదట ఈ నేలకు కృతజ్ఞతగా భక్తితో నమస్కరించిన పిదవనే సర్వ దేవతాది చరిత్రలను నటనలో చూపవలననే నియమం చేస్తాను. ఈ భరతనాట్యంతో కూడిన అద్భుతమైన చరిత్రలు ప్రజలకు అడుగడుగునా ధర్మ బోధనలను సుబోధకముగా బోధింతును. ఇంద్రుడనైన నేనే మూర్ఖంగా శివభక్తులను పురుషాంగ భక్తులనుగా నేను తిట్టి రెచ్చగొట్టి దానిచేత అనేకమైన కష్టములను పొందాను. ఇక ఆ పనులు చేయను. ఇంకను విరూపాక్షుడు చెప్పిన విధంగా అనేక గణాల చేత ఆ మాటకు ప్రతిఫలంగా దాడులను నేను ఎదుర్కొనక తప్పదు. వివిధ దిశల నుండి అనేక తెగలు మమ్మల్ని హీనంగా నిందిస్తావా అని నాపైకి భీకరమైన దాడులు చేసినను వారిని నేను శత్రువులుగా చూడక వారిని ఎలాగో నిలవరిస్తాను. వీలైనంత వేగంగా ఈ నాట్యమండపము నిర్మాణం చేసి అందరినీ పిలిచి మన్నించమని వేడుకుంటాను. శివలింగం అంటే విశ్వం మొత్తం వ్యాపించిన వ్యక్త అవ్యక్తమైన కణములకు సంకేతం. అంతటా నిండి ఉన్న విశ్వశక్తి సంకేతము మనం పూజించు లింగము. విశ్వశక్తి అంతటా కలదు, రాతిలోనూ కలదు. అది క్రియాశీలకం కాక శాంతితో ఉన్నది. నాలాంటి ఇంద్రుడైనా సరే అవమానిస్తే ఒక్కో రాయి భయంకరమైన శంకర్గా మారి నాశనం చేయగలదని తెలియజేస్తాను. శివలింగమునకు అర్థం లింగోద్భవ చరిత్రలో తెలిసినను నేను తూలనాడిన నా అహంకార మాటల పాపం త్వరగా ఏ రోజు శివాభిషేక శివార్చన చేసి మహాశివుని మెప్పించి పోగొట్టుకుంటానోనని ఎదురు చూస్తున్నానని పలికాడు. బ్రహ్మదేవుడు, విచారించకు, పశ్చాత్తాపంతో ఉన్న నీవు అట్లే చేయము, నీకు శుభములు అనగా ఇంద్రుడు వేగముగా విశ్వకర్మ చేత దివ్యమైన రంగస్థలం భవన నిర్మాణం చేసి అనుకున్నట్లుగానే మహాశివుణ్ణి ఆహ్వానించి సింహాసనంపై కూర్చోబెట్టి నటరాజుగా పొగిడి అభిషేకించి విశేషంగా అర్చించగా మహాశివుడు ఆశీర్వదించాడు. ఇంద్రునిలాగే సర్వదేవతలు, దానవులు, మిగిలిన సర్వలోకగణాలు మహాశివుని పూజించి ఆశీర్వాదాలు స్వీకరించారు. తర్వాత క్షీరసాగర మదనం
దేవాసుర సంగ్రామం ఇత్యాది నాటకములను అద్భుతమైన రీతిలో ప్రదర్శన చేయించి సర్వ దేవదానవాది అనేక గణములతో బాగు ఇంద్ర, ఇప్పుడు నీవు మాకు ప్రియుడవని వేణోళ్ళ పొగడ్తలు పొంది ఆనందించాడు. చివరగా ఇంద్రుడు అందరికీ హెచ్చరిక చేయుచు, నేను గతంలో ఇంద్రుడనని అహంకారినై శివభక్తులను అనరాని విధంగా దూషించాను. నా వలనే కొందరు నా మద్దతుదారులు అదే తప్పు మాటలను పదే ఆ మాటలను పలుచోట్ల ప్రయోగించి అబద్ధం నిజంగా మార్చి తీవ్ర దోషం చేశారు. లోకంలో ప్రఖ్యాత వ్యక్తులు జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. నేను తీవ్రమైన దోషపు మాటలను మాట్లాడాను. నన్ను అభిమానించే గొర్రెలు నన్నే అనుకరించాయి. నన్ను వీరందరూ క్షమించండి. నా వలన లోకంలో పామర ప్రజలు నా మాటకు వారి పైత్యం జోడించి, ఇంద్రుడే చెప్పాడు శివలింగం అంటే పురుషాంగమని, శివలింగం కింద ఉన్న పానమట్టం లేక జలధారిని యోని అని ప్రచారం చేయుచున్నారు. అట్టివారు ఇక నుండి నా ఇంద్రఖడ్గముచే సత్యముగా వధింపబడదురు. ఇది నా ఆజ్ఞ, తస్మాత్ జాగ్రత్త అని సర్వగణాలలో ప్రచారం చేయించి దానిని తక్షణం అమలు జరిపాడు. అప్పుడు సర్వలోక ప్రజలు ఇంద్రుడి తప్పు మన్నించి మహాశివుని సర్వగణాలు శాంతించిరి. ఈ కథ నాట్యశాస్త్రము నుండి మూలము గ్రహించి ఏన్షియంట్ మెథడాలజీ మెరాకిల్స్ను సైంటిఫిక్గా డీకోడ్ చేయగా స్ఫురించినది. మీ ముందు ఈ విధంగా ఉంచడం జరిగింది. ముందు మనం తెలుసుకున్న లింగోద్భవ చరిత్రను కూడా మూలమునకు దూరము కాక మన దేశ గౌరవమునకు మన సాంప్రదాయ విలువలకు స్థానమిచ్చి రచించిన ఈ విధానం మీకు విజ్ఞాన దీప్తిని అందించింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ అద్భుతమైన నాట్యశాస్త్రం పరిశోధన చేసేందుకు 1 నెల సమయం తీసుకుంది. ఇక శ్రీశైలం పాదయాత్ర 18వ భాగంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. అంతవరకు ఓం నమః శివాయ, జై శ్రీరామ్.